హాయ్ అలైకీం షలోం. బైబిల్ భాష సనాతనమైనటువంటి భాషల్లో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ లిఖించబడినటువంటి భాష అయినటువంటి హీబ్రూ భాష ఒకటి. ఇటు బైబిల్ భాష దాదాపుగా 3000 సంవత్సరాల ఇతిహాసం కలిగినటువంటి భాష. నేటికి ఇశ్రాయేలు దేశం ఇటు భాషను అధికారికమైనటువంటి భాషగా గుర్తించి అటు భాషను వాడుకలో ఉన్నది. అయితే ఇటు భాషకు అనేకమైనటువంటి అవాంతరాలు చరిత్రలో కలిగినప్పటికీ దాదాపుగా భాష అంతరించిపోయేటువంటి అంచునకు చేరినప్పటికీ తిరిగి ఇశ్రాయేలు ప్రజలు ఇట్టి బైబిల్ లిఖించబడినటువంటి హీబ్రూ భాషకు ప్రాణము పోసి తిరిగి దానికి వాడుకలోనికి తీసుకుని వచ్చినటువంటి ఘనత కలిగినటువంటి భాష బైబిల్ భాష అయినటువంటి హీబ్రూ. ఇటు భాషను ఇశ్రాయేలు జనాంగము, యూదా సమాజము పరిశుద్ధమైనటువంటి భాషగా పరిగణిస్తారు. పాత నిబంధన గ్రంథమంతా కూడా ఇట్టి హీబ్రూ భాష అయినటువంటి ఇట్టి భాషలోనే లిఖించబడినది. అయితే ఇటు హీబ్రూ భాష అనేటువంటి దానికి లేదా హీబ్రూ అనేటువంటి దానికి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆపాదించబడినవి. ఒకటి ఏంటంటే హీబ్రూయులు ప్రజలుగా, సమాజముగా లేదా ఒక భాషగా ఇది గుర్తించబడటం గమనార్హం. హీబ్రూ భాష సాధారణంగా ప్రపంచంలో అనేకమైన భాషలు ఎడమ నుంచి కుడికి వ్రాస్తూ ఉంటే హీబ్రూ భాష మాత్రం కుడికి నుంచి ఎడమకు వ్రాయడం మనం చూస్తాం. ఇట్టి హీబ్రూ భాషలో 22 అక్షరాలు కలిగి ఉన్నాయి. మొదటి అక్షరమైనటువంటి ఆలెఫ్తో మొదలుపెట్టి టావ్ అనేటువంటి అక్షరము చివరి అక్షరంగా ఇట్టి హీబ్రూ భాషలో మనం చూస్తాం. హీబ్రూ అక్షరమాలను అనేక మంది బైబిల్ పండితులు దీని టావ్ అషూరి అని, లేదా జూయిష్ స్క్రిప్ట్ అని, లేదా స్క్వేర్ స్క్రిప్ట్ అని, లేదా బ్లాక్ స్క్రిప్ట్ అని సంప్రదాయబద్ధంగా దీనిని అబ్జద్ స్క్రిప్ట్. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ హీబ్రూ లాంగ్వేజ్ అండ్ అదర్ జూయిష్ లాంగ్వేజెస్. మోస్ట్ నోటబుల్లీ యద్దీష్ అండ్ లెడియోన్, జూడియో అరాబిక్ అండ్ జూడియో పర్షియన్ అన్నటువంటి వాటిలో ఇట్టి లిపిని వాడబడుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ 73.3% ఇది హీబ్రూ భాషలో వ్రాయబడి ఉంది. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఇట్టి హీబ్రూ అక్షరమాలకు, పదాలకు ప్రతి అక్షరానికి ఒక సంఖ్యాపరమైనటువంటి విలువలు కలిగినటువంటి భాష ఇది. పరిశుద్ధ గ్రంథం లిఖించబడినటువంటి ఈ బైబిల్ భాష దాదాపుగా 6 కాలాలలో దీని యొక్క ఉనికిని వర్గీకరణ చేసినారు బైబిల్ పండితులు. ఈ 6 వర్గీకరణ కాలాలలో ఇటు భాష కొన్ని మార్పులను చోటు చేసుకుని ఉన్నది. ఈ 6 వర్గీకరణ కాలాలలో ప్రీ బిబ్లికల్ హీబ్రూ అని ఒకటి, రెండవది బిబ్లికల్ హీబ్రూ అని 2, మూడవది డెడ్ సీ స్క్రాల్స్ అనగా మృత సముద్రపు చుట్టలని 3, నాలుగవది మిష్నయిక్ హీబ్రూ అని 4వది, 5వది మెడివియల్ హీబ్రూ మధ్యస్థ కాలంలో ఉన్నటువంటి హీబ్రూ అని, 6వది ఆధునికతమైనటువంటి హీబ్రూ దట్ ఈస్ మోడర్న్ హీబ్రూ. నేటి బైబిల్ హీబ్రూ భాషలో కలిగినటువంటి బైబిల్ అనుసారంగా దాదాపుగా అట్టి బైబిల్లో 22,864 వచనాలు గలవు. అయితే అందులో 3,06,757 హీబ్రూ పదాలు ఉన్నాయి. అయితే ఇందులో 12,02,977 అక్షరాలు ఉన్నాయి. అయితే తోరా గ్రంథంలో ఇవి 5,845 వచనాలుంటే 79,980 పదాలు ఉంటే 3,04,850 అక్షరాలు ఈ తోరాలో మాత్రమే ఉన్నట్టు మనం చూస్తాం. బైబిల్ ప్రామాణిక గ్రంథంలో కేవలము 24 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. హీబ్రూ బైబిల్ అనేటువంటిది 3 ప్రధానమైనటువంటి విభాగాలుగా వర్గీకరణ చేయబడ్డది. మొదటి వర్గీకరణ తోరా,
దానిని ఆంగ్లంలో టీచింగ్ అన్నారు, తెలుగు మాధ్యములో బోధన లేదా శిక్షణ అని కూడా అన్నారు. ఇట్టి తోరా లేదా బోధన, టీచింగ్, శిక్షణ అనేటువంటి దానిని పెంటెట్యూక్ అని అంటారు. ద 5 books ఆఫ్ మోజెస్. దీనిని మనము పంచఖండాలు అని కూడా అభివర్ణిస్తాం. రెండవ వర్గీకరణ హీబ్రూ బైబిల్లో ఏంటి అంటే దట్ ఈస్ నెవీమ్ అనగా ప్రవక్తలు. ఈ నెవీమ్ అనేటువంటి హీబ్రూ పదం, ప్రవక్తలు అనే తెలుగు పదం, ప్రాఫిట్ అనే ఆంగ్ల పదం, ఇది నెవీ అనేటువంటి పదములో నుంచి ప్రాణం పోసుకుంది. నెవీ అన్నటువంటి పదానికి అక్షరార్థ భావం ఏంటి అంటే స్పోక్స్ పర్సన్ అనగా అధికారికమైనటువంటి పక్షంగా మాట్లాడేటువంటి వాడు. ఈ ప్రాఫిట్ అనేటువంటిది వాస్తవికంగా భవిష్యత్తును గూర్చి ముందుగానే చెప్పేవాడు అన్నటువంటి భావన పరిశుద్ధ గ్రంథంలో వాడబడినటువంటి నెవీమ్ ప్రాఫిట్ అనే పదానికి అర్థము కాదు. భవిష్యత్తును సూచించేటువంటి పని ప్రవక్త అయినటువంటి వానికి ఆపాదించబడలేదు హీబ్రూ బైబిల్లో. మరి నెవీ లేదా ప్రాఫిట్ అనేటువంటి దాని యొక్క భావం ఏంటి అంటే భగవంతుని నుంచి మానవునికి అర్థమయ్యే విధంగా దేవుని యొక్క మనస్సును మానవునికి అర్థమయ్యేటువంటి భాషలో వివరించేటువంటి పని ఈ నెవీమ్ ప్రవక్త అనే వారికి ఆపాదించబడినది. దీనిని మరి లేట్ గ్రేట్ రబీ సాక్స్ జల్ వారు హీబ్రూ రబ్బీలు బోధించినటువంటి అనుసారంగా వారు చెప్పే మాట ఏంటంటే ఈ నెవీ అనేటువంటి వారు గతములో పడిపోయినటువంటి దానిని పునరుద్ధరించడానికి వారు పిలువబడ్డారు. రెండవది ప్రజలను దేవుని వైపు నడిపించడానికి వారికి కార్యము ఇవ్వబడినది. అనంతరము ఈ ప్రవక్త అనేటువంటి వాడు దేవుని యొక్క మాట ద్వారా ప్రజలలో చైతన్యము కలిగించి వారు అంతేంద్రియంలో ఉన్నటువంటి మనస్సాక్షిని వారు చెలింపచేసి దేవుని వైపు వారి యొక్క మనస్సును నడిపించేటువంటి వాడే ప్రవక్త అని హీబ్రూ బైబిల్ అనుసారంగా దాని అర్థం ఇవ్వబడ్డది. మూడవది కెతూవీం అనగా రాతలు. కెతువీం అన్నటువంటి ఈ హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటనంటే వ్రాయడం. దిస్ ఈస్ హీబ్రూ బైబిల్. షాలోమ్ అలైకుం.